ఓకే అండి, ఏడో క్వశ్చన్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏడో క్వశ్చన్ అమ్మా. టూ ఈక్వల్ అమౌంట్స్ వర్ బారోడ్ at 5% and 4% simple interest. The total interest after 4 years amounted to 405 rupees. What was the total amount borrowed? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రెండు సమాన మొత్తంలో వరుసగా 5% మరియు 4% బారు వడ్డీ రేటుతో ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. అయితే ఏమైందంటే ఆ బారు వడ్డీ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 4 సంవత్సరాల తర్వాత అది 405 రూపాయలు అయింది ఇంట్రెస్ట్ అనేది. అయితే అసలు ఎంత, ప్రిన్సిపల్ ఎంత మనకు కనుక్కోమంది. అది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? కానీ ఇక్కడ ఇచ్చిన అమౌంట్స్ రెండు కూడా సమానంగా ఇచ్చాడు. అర్థమైందా? రెండు ప్రిన్సిపల్ కూడా సమానం ఈక్వల్. కానీ ఎంత ఇచ్చాడు మనకు చెప్పరా. కానీ వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు చెప్పాడు. ఒకటి వచ్చేసి 5%, ఇంకోటి వచ్చేసి 4% ఇచ్చాడని చెబుతున్నాడు. అయితే ఆ రెండింటి వల్ల మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 5%, 4%. ఆ యొక్క రేటు వల్ల వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 405 రూపాయలు అన్నమాట. 405 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. అది ఇది ఎంత పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఈ 405 అనేది ఎంత పర్సంటేజ్ ఈక్వల్గా అంటే ఇది ఏ వాల్యూ? ఇది అమౌంట్ రూపంలో సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క అమౌంట్ రూపంలో సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అయితే పర్సంటేజ్ రూపంలో ఎంత ఉందో మనం చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనం చెప్పాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటేమో 5%కి, ఇంకోటేమో 4%కి ఇచ్చాడని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ మనం చెప్పింది అర్థమైందా? ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాలు అనమాట. అంటే మొత్తం యాడ్ చేయండి. 5% ప్లస్ 4% మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుందమ్మా? 9% వస్తుంది. ఈ 9% అనేది 1 సంవత్సరానికి. కానీ మనం ఇచ్చింది ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి అనమాట. అంటే ఇంటూ 4 అంటే 9 4 36, 36% అనమాట. మనం ఇచ్చింది ఎంత పర్సంటేజ్ అంటే 36%. మనకి పర్సంటేజ్ రూపంలో 36, అమౌంట్ రూపంలో 405. అంటే ఈ 405 అనేది ఏమవుతుందమ్మా? 36% అవుతుంది. మనల్ని కనుక్కోమంది ఏంటి? మనల్ని కనుక్కోమంది అసలు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు కూడా 100% అనమాట. అంటే 100% అనేది 100% అనేది ఎంతో మనం కనుక్కోవాలి. ఈ విధంగా మనం కనుక్కుంటాం. ఈ విధంగా మనం కనుక్కునేటప్పుడు అర్థమైందమ్మా? 400 అనేది 36%. అదేవిధంగా 100% వాల్యూ ఎంత అనేది మనం చూడాలన్నమాట. ఇంకా క్యాల్కులేట్ చేద్దాం. 4 టేబుల్ అనేది 36లో 9 టైమ్స్ పోతుంది. అదేవిధంగా 100స్లో 25 టైమ్స్ పోతుంది. అంతే కదా. అదేవిధంగా చూసుకుంటేనమ్మా ఇక్కడ 3 అనేది 9లో 3 టైమ్స్ పోతుంది. అదేవిధంగా 405లో 3 అనేది 135 టైమ్స్ పోతుంది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ ఏమన్నా అంటే చూద్దాం. ఉంది. ఈ 3 అనేది ఈ 135లో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ని టైమ్స్ అమ్మా? 45 టైమ్స్ అనమాట. అంటే ఇంకేమైనా ఉన్నాయా అంటే క్యాన్సిల్ చేసి ఏమి లేదు. అంటే ఏంటి? 45 ఇంటూ 25 రెండు క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1125 అవుతుంది. అంటే ఇది ప్రిన్సిపల్ వాల్యూ. అసలు ఎంత అంటే 1125. ఈ వాల్యూని మనం అసలు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే మొత్తం అదని అర్థం అనమాట. ఆ విధంగా చూసుకుంటే మనకి ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే అమ్మా, ఈ మెటీరియల్ ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్లీ కూడా 199 రూపీస్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ కూడా ఈ నెంబర్కే పే చేస్తారో ఆ నెంబర్ పే చేసిన తర్వాత ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే కానీ, అదేవిధంగా ఎనీ అదర్ పేటిఎం ద్వారా కానీ పేమెంట్ చేయవచ్చు. ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్ అది ఈ నెంబర్ నాకు వాట్సాప్ చేస్తే డెఫినెట్లీ కూడా నేను నా మెటీరియల్ అనేది నేను మీకు ఇస్తాను పీడిఎఫ్ రూపంలో. ఇంకా 8వ క్వశ్చన్ చూసుకుంటేనమ్మా, ఏ లెంట్ 25 రూపీస్ టు బి and at the same time lent some amount to C at the same interest 7% simple interest అనమాట. After 4 years A received 11,200 rupees as interest from B and C. How much did A lend to C? ఇక్కడ ఏమి ఇచ్చాడంటేనమ్మా, ఏ అనే వ్యక్తి ఇద్దరికి ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు? బికి ఇచ్చాడు, సికి ఇచ్చాడు. కానీ బికి ఎంత ఇచ్చాడు చెప్పేశాడు. ఎంత ఇచ్చాడు? 25,000 బికి ఇచ్చాడు. కానీ సికి ఎంత ఇచ్చాడో మనకి చెప్పలేదు. అదే మనకు కనుక్కోమన్నాడు. అది ఎలా కనుక్కోమంటే మన క్వశ్చన్లో ఉన్న క్లూ బట్టి మనం ఈ వాల్యూ తీసుకొస్తాం. అది ఎలా చేయాలి ఏంటని చెప్తా చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటేనమ్మా, ఏ అనే వ్యక్తి బికి అమౌంట్ ఇచ్చాడు, సికి అమౌంట్ ఇచ్చాడు. కానీ బికి ఇచ్చిన అమౌంట్ 25,000 అవుతుంది, సికి ఇచ్చిన ఎంతో మనకు తెలియదు. కానీ ఇద్దరు కూడా 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు?
రూపాయలు. ఈ 11,200 రూపాయలు అనేది ఎంత పర్సంటేజ్ మనం తీసుకురాగలిగితే ఆ వాల్యూ నుంచి మనం అసలు వాల్యూ కానీ సి యొక్క వాల్యూ కానీ అన్ని తీసుకురావచ్చు. ఈ విధంగా చూసుకుంటే 11,200 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఎవరు ఇస్తున్నారు? బి అని వ్యక్తి ఇస్తున్నాడు, సి అని వ్యక్తి, ఇద్దరు కూడా ఏకి ఇస్తున్నారు. ఇందులో బి యొక్క పర్సంటేజ్ ఎంతో చూద్దాం. బి యొక్క వాటా ఎంత తీసుకొద్దాం. బి యొక్క వాటా ఎంత తీసుకురావాలంటే మనం చూస్తే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం బికి ఎంత ఇచ్చాడమ్మా? 25,000 ఇచ్చాడు. బికి 25,000 ఇస్తే ఇతను ఎంత రేట్లు తీసుకున్నాడు? 7% తీసుకున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. అంటే 25,000 అనేది 100% అవుతుంటే మనకి ఎంత వాల్యూ కావాలి? 7 into 4 అనమాట. 7 into 4 అంటే 28% అనమాట. 28% ఎంత మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇంకా మనం చూసుకుంటే ఈ విధంగా ఉంది కదా, ఈ 100 క్యాన్సిల్ అయిపోద్ది. అదే ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయి అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కూడదు అనుకుంటే డైరెక్ట్గా మనం మల్టిప్లై చేసుకోవడమే. 250 28 అనేది ఏమైనా క్యాన్సిల్ అయ్యేది ఉండదు. డైరెక్ట్గా ఇంక మల్టిప్లై చేసుకుంటే 250 into 28 మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వస్తాయి అంటే 7,000 వస్తుంది. అర్థమైందా? అంటే 7,000 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తున్నారు అంటే బి ఇస్తున్నాడు. ఎంతలో? 11,200 మొత్తంలో 7,000 అనేది ఎవరిది? బి యొక్క వాటా. అప్పుడు ఈ బి యొక్క వాటా తీసేస్తే మనకి సి వాటా రావడం జరుగుతుంది. అంటే 11,200 నుంచి 7,000 మైనస్ చేస్తే ఇది బి యొక్క వాటా కదా, 7,000 మైనస్ చేస్తే సి వాటా ఎంత వస్తుంది? సి వాటా ఎంత? 4,200 రూపాయలు వస్తుంది. అంటే ఇది ఎంత పర్సంటేజ్? 28%. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 28% వాల్యూ అనేది 4,200 రూపాయలు అయితే మన యొక్క సి ఎంత తీసుకున్నాడు అంటే 100% ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ 28 అనేది 4,200లో 150 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా మీ ఏమైనా క్యాన్సిల్ చేసి ఏమైనా క్యాన్సిల్ చేయడానికి ఏమీ లేదు. ఇంకేం చేస్తావు? 150 into 100 అంటే ఎంత? 15,000. ఆ విధంగా సికి బిఏ అనే వ్యక్తి ఎంత ఇచ్చాడంటే 15,000 రూపాయలు ఇచ్చాడు అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆప్షన్ 3 ఇక్కడ మనకు కరెక్ట్. చూడండి క్వశ్చన్ ఎలా నుంచి ఎలా తీసుకొచ్చాను. మనకి కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా మనం క్వశ్చన్ అనేది ఈజీగా చేసేయచ్చు. మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి. ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా క్వశ్చన్ అనేది చేసేయచ్చు. ఓకేనా? అదేవిధంగా 9వ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. క్వశ్చన్ అర్థం చేసుకుని డెఫినెట్లీ కూడా ఈజీగా ఉంటుంది. ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ at the rate of 16.25% for 4 years is 12,600 less than the principal. Find out the principal. ఇక్కడ మనం కనుక్కోవాలి, అసలు కనుక్కోవాలి. అర్థమైందా? ఫైండ్ అవుట్ ది ప్రిన్సిపల్. అసలు కనుక్కోమని ఇక్కడ మనం కనుక్కోమంది అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అసలు కనుక్కోమన్నా ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది అసలు కంటే కూడా 12,600 తక్కువ అని ఇచ్చాడు. అర్థమైందా? ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 16.25 into 4 years. ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది అసలు కంటే కూడా 12,600. అంటే ఇంట్రెస్ట్ అనేది అసలు కంటే కూడా ప్రిన్సిపల్ కంటే కూడా ఎంత తక్కువ అని ఇచ్చాడు అంటే 12,600 ఇచ్చాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే వాల్యూ రూపంలో 12,600 అనమాట. అంటే 12,600 ఇంట్రెస్ట్ అయితే మనం అసలు ప్రిన్సిపల్ కనుక్కుంటాం. ఎలా కనుక్కొస్తావు చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత? 16.25% into 4 అంటే ఎంత అవుతుంది? 16.25 into 4 అంటే ఎంతమ్మా? 65%. అంటే ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ రూపంలో 65. ఆల్రెడీ మనకు తెలుస్తుంది ప్రిన్సిపల్ అనేది ఎంత ఉంటుంది? 100% ఉంటుంది అనమాట. అంటే 100 minus 65 ఎంతమ్మా? 35% అనమాట. అంటే ఏంటిది? ఈ 35% ఏంటి? ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్కి ఉన్న డిఫరెన్స్ పర్సంటేజ్ రూపంలో 35. ఆల్రెడీ అమౌంట్ రూపంలో మనకు వచ్చింది ఎంత వచ్చింది? 12,600 రూపాయలు. అంటే ఈ 35% అనేది 12,600కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఏం కనుక్కోమన్నాడు? ప్రిన్సిపల్ వాల్యూ 100% వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే 100% వాల్యూ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏం లేదు, మనకి ఇచ్చిన ఏం చేసాడు ఇక్కడ? ఇంట్రెస్ట్కి
ప్రిన్సిపల్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఏం చేసాం, అమౌంట్ రూపంలో మనకి డిఫరెన్స్ వచ్చింది, కానీ పర్సంటేజ్ రూపంలో మనం డిఫరెన్స్ తీసుకురావాలి కదా, తీసుకోవచ్చా? ఇంట్రెస్ట్ అనేది 65% ఉంది. అదే ఆల్రెడీ మన ప్రిన్సిపల్ ఎంత ఉంటుందో తెలుసు మనకి, 100% డెఫినెట్లీ ఉంటుంది. ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100%లో ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, పర్సంటేజ్ రూపంలో 35% మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అమౌంట్ రూపంలో 12,600 మనకు వాడేది చెప్పాడు. అంటే ఈ 35% అనేది 12,600 రూపాయలు అయితే 100% ప్రిన్సిపల్ అసలు ఎంత ఇచ్చాడని మనం తీసుకురావాలన్నమాట. ఆ విధంగా మనం చేస్తేనమ్మా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఈ 35 అనేది 12,600లో 360 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా క్యాన్సిల్ చేసి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇంకేం చేస్తాం, 360 ఇంటూ 100 అంటే 36,000 అనమాట. 100% అంటే ఈ వాల్యూ ఏంటి, ప్రిన్సిపల్. అసలు మనం ఎంత ఇచ్చాడు అంటే 36,000 అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే దీనికి ఆప్షన్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. క్వశ్చన్ అర్థం కాకుండా మనం సాల్వ్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకేనా? ఈ బిట్స్ అన్ని కూడా ఇంచుమించు 7,000 బిట్స్ అనమాట. 7,000 రకాలు మోడల్స్ అనేవి కూడా నా యొక్క ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. డెఫినెట్లీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్పే చేస్తే ఆ ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్ అనేది నాకు పెడితే డెఫినెట్లీ కూడా నేను మెటీరియల్ని పీడిఎఫ్ రూపంలో డెఫినెట్లీ విత్ ఇన్ సెకండ్లో నేను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం డెఫినెట్లీ కూడా సద్వినియోగపరచుకోండి. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం.